అందరికీ నమస్కారం. ఈరోజు నవంబర్ 7వ తేదీ. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటిసారి పాఠశాలలో 1వ తరగతిలో ప్రవేశం పొందిన మంచి రోజు. ఆయన మహారాష్ట్రలోని సతారా ప్రాంతం దగ్గర గల రాజువాడి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 1వ తరగతిలో ప్రవేశించి 4వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని అభ్యసించారు. అయితే ఆయన 1900 సంవత్సరంలో విద్యాభ్యాసంలో జాయిన్ కాగా 1914 తన యొక్క ప్రవేశ సంఖ్య. ఆ పాఠశాలలో వారు తనకు కేటాయించిన ప్రవేశ సంఖ్య అది. అడ్మిషన్కి మరియు బయటకు వెళ్ళడానికి ఎగ్జిట్ అయ్యే నెంబర్ కూడా 1914. ఆ నెంబర్ పైన అంబేద్కర్ గారు అప్పుడు తన చేతితో సంతకం చేయడం జరిగింది. అందుకని ఆ పాఠశాల వాళ్ళు ఆ యొక్క ప్రవేశ పేజీని ఇప్పటి వరకు కూడా చాలా భద్రంగా దాచుకోవడం జరిగింది. ఎందుకో అందరికీ తెలిసిందే. ప్రపంచ మేధావి, రాజ్యాంగ రూపశిల్పి మా పాఠశాలలో చదివారని గర్వంగా చెప్పుకోవడం కోసం దాన్ని భద్రపరచుకోవడం జరిగింది. వారు అంబేద్కర్ గారు నిత్య విద్యార్థిగా తనని తాను భావించుకొని రోజు 18 గంటల పాటు కష్టపడి చదువుకున్నారు. ఎంత మేధావి అయినా, ఎంత అపార జ్ఞానం సంపాదించినప్పటికి కూడా ఎప్పుడూ తనను తాను విద్యార్థిగా భావించుకుంటూ మరింత జ్ఞానాన్వేషణ చేస్తూనే వచ్చాడు. తన చివరి గడియ వరకు కూడా చదువుకుంటూనే ఉన్నాడు. జ్ఞానాన్ని ఆపాదించుకుంటూనే ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు తను మొట్టమొదటిసారి పాఠశాలలో 1వ తరగతిలో ప్రవేశించి ఈరోజు నవంబర్ 7వ తేదీన ప్రవేశించి మనందరి జీవితాలలో వెలుగులు నింపేలాగా తన యొక్క మెదడులో చాలా విషయాలను నిక్షిప్తం చేసుకొని ఎంతో మేధావి అయి మనందరి జీవితాలకు వెలుగులని పంచిన గొప్ప మహానుభావుడు. వారిని మనం ఈరోజు తప్పకుండా స్మరించుకోవాలి. మంచి సుదినం ఈరోజు నవంబర్ 7వ తేదీ. 1900 సంవత్సరంలో వారు అడ్మిషన్ అయ్యారంటే ఇప్పటికి చూడండి ఎన్ని వందల సంవత్సరాలు అయి ఉంటుందో మీరే చూడండి. అంతటి గొప్ప మేధావికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం. వారికి సదా మనం జైభీములు తెలుపుతూ వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని, వారిని మార్గదర్శకంగా ఆదర్శంగా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం వారు 2017వ సంవత్సరంలో ఈ నవంబర్ 7వ తేదీని విద్యార్థి దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా విద్యార్థి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి విద్యార్థి అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తను ఎంత కష్టపడి చదువుకున్నాడు, అంటరానితనాన్ని అనుభవిస్తూ ఎన్ని కష్టాలను అధిగమించి ప్రపంచ మేధావి స్థాయికి చేరుకున్నాడన్నది ప్రతి విద్యార్థి గమనించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాలి, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలను చదవాలి, అంబేద్కర్ యొక్క కష్టాలను, సుఖాలను అన్నిటినీ చదివి తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని గొప్ప స్థానంలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అన్ని సమస్యలను దూరం చేయాలంటే విద్య ఒకటే మార్గం. మనము విద్యావంతులమైతేనే అన్ని సమస్యలని మనం దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించాలి, తెలుసుకోవాలి. విద్యార్థి దినోత్సవాన్ని జరుపుకోవాలి. విద్యార్థి దినోత్సవాన్ని జరపడానికి గల కారణం ఏంటి, ఎందుకు అన్నది తెలుసుకొని దాని యొక్క మూలాలను గ్రహించి సమస్య సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని, చేస్తారని ఆశిస్తూ అందరికీ జై భీమ్లు. మరొకసారి అంబేద్కర్ గారికి జై భీమ్. ఎప్పుడు కూడా మనల్ని మనం నిత్య విద్యార్థులుగానే భావించాలి. అంబేద్కర్ గారు అదే సిద్ధాంతంతో, అదే పద్ధతిలో ప్రతిరోజు 18 గంటలు కష్టపడి చదివారు. ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ వినమ్రంగా చేతులు ఎత్తి నమస్కరించి తల వంచేలాగా ఆయన జీవితంలో నిలబడ్డాడు. అంటే ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి. 18 గంటలు కాకపోయినా కనీసం
16 గంటలు 14 గంటలన్నా కనీసం కష్టపడి చదువుకుందాం. ఆయన యొక్క అడుగుజాడల్లో నడుద్దాం. అందరికీ మనం కూడా ఆదర్శంగా ఉండాలని ఉందామని ఆశిస్తూ జై భీమ్.